So hi Akhilesh, and thanks a lot for joining today's meeting. Uh, yes, you can introduce yourself and the company you got placed. Then we'll go with the questions. Thank you. ఆ, నా పేరు నా పేరు అఖిలేష్. నేను నా నేటివ్ ప్లేస్ వచ్చి రాయచోటిలో ఉంటాను. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఏ స్విచ్చింగ్ నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు కోడింగ్ నెట్వర్కింగ్ సంథింగ్ దానికోసం ట్రై చేస్తున్నా. మా సిస్టర్ కూడా తను ఒక నెట్వర్కింగ్ లో జాయిన్ అయ్యి కంపెనీ వర్క్ చేస్తుంది. సో నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి నేను సెర్చ్ చేశాను. ఇంకా గూగుల్లో సెర్చ్ చేసిన విచ్ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది అని. ఇక దాంట్లో సెర్చ్ చేయడం వల్ల నేను బెంగళూరు లొకేషన్ లో ఒక నెట్వర్క్ ఫైనాన్స్ అని మీన్స్ రేటింగ్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ బాగా రివ్యూస్ కానీ స్టూడెంట్స్ కానీ రివ్యూస్ చాలా బాగా చెప్పారు. దాని తర్వాత నేను మళ్ళీ తన కాంటాక్ట్ అయ్యి కాల్ చేసి విష్ణు రికార్డింగ్ విష్ణు సార్ కాల్ చేశాను. తర్వాత తను చెప్పాడు ఏమేమి మేము నేర్పిస్తాము, ప్రాక్టికల్స్ ఏమి ఉంటాయి, ల్యాబ్ సెషన్స్ ఎట్లాను, ట్రైనింగ్ ఎలా ఇస్తాము, ఏ స్లాట్ లో మీకు వస్తుంది, 24/7. సో మీకు ల్యాబ్ సెషన్స్ ఉంటాయి. ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా మీకు ఇన్స్టిట్యూట్ కాడికి వచ్చి వర్క్ చేసుకొని మీకు నాలెడ్జ్ కావాల్సిన 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నాకు బాగా నచ్చింది అది. ఓకే దాని అండ్ ఆల్సో రాకిన్ నా ల్యాబ్ సెషన్స్ కి కొద్దిగా చాలా బాగా హెల్ప్ చేస్తాడు. Yeah. Great. So next question, how did you first heard about Network Rhinos? నేను సెర్చ్ చేస్తున్నా సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలని సెర్చ్ చేస్తున్నా. ఏది కోడింగ్ ఆర్ నెట్వర్క్స్. మై డ్రీమ్ కంపెనీ సిస్కో. ఐ వాజ్ నెట్వర్క్ ఓన్లీ, మీన్స్ నెట్వర్క్ బేస్డ్ ఆన్ నెట్వర్క్. సో search for networking, which is the best institute to learn this course, means according to my research. So I got like 5 out of 5. The students, past students చేసిన గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వచ్చి కానీ బాగా రివ్యూస్ చెప్పడం కానీ విష్ణు సార్ కొంచెం నాకు మీరే విష్ణు సార్ అనేది ట్రైన్ చేశారు నాకు. సో దానికోసం తను కూడా మళ్ళీ తను ఓకే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చెప్పారు. బట్ మళ్ళీ నేను యూట్యూబ్ లోకి వచ్చి నేను సబ్స్క్రైబ్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాను నెట్వర్క్ ఫ్రెండ్స్, వాళ్ళ క్లిప్స్ చూసాను అనమాట. విష్ణు సార్ ఎక్స్ప్లెనేషన్ కానీ బీజీపీ సిస్కో రోడ్లర్స్ కానీ కనెక్ట్ అవ్వడం కానీ దాని గురించి లైక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చాలా బాగా నచ్చింది. సో నేను అందువల్ల నేను కాంటాక్ట్ అయ్యాను. మరి రివ్యూస్ చూసిన తర్వాత నేను విష్ణు సార్ కాల్ చేశాను. సో ఇట్స్ నైట్ బాగా అడ్వైజింగ్ కానీ బాగా మాట్లాడాడు. మళ్ళీ జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 2 months నేను ట్రైన్ చేసుకున్నాను. మళ్ళీ ల్యాబ్ సెషన్స్కి వచ్చాను. రాకిన్ నాకు ల్యాబ్ సెషన్స్కి ఇలా కనెక్ట్ అవుతాయి ఫిజికల్ గా అని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను. Okay, great. So what was your first impression, like when you joined Network Rhinos? What was in your mind? Like what was your thinking? Like doubtful, or will they give job or not? What should I study? Like what was your mind when you started with us? ఆఫ్టర్ కమింగ్ వచ్చిన తర్వాత నాకు చాలా బాగా మీన్స్ రాకిన్ బ్రదర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మళ్ళీ నా ఇన్స్టిట్యూట్ మన కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి మనకు, ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అనేది నాకు గైడెన్స్ ఇచ్చి చెప్పారు. నేను చూసిన తర్వాత నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యింది. సో నేను కూడా జాబ్ తెచ్చుకోవచ్చాను. ఐఎమ్ షూర్ నేను బాగా బిలీవ్ చేశాను నాకు జాబ్ వస్తుందని. నాకు రెఫరెన్స్ ఇచ్చారు, నేను ట్రై చేసి రాకిన్ మీరు విష్ణు సార్ యాక్చువల్లీ విష్ణు సార్ అండ్ రాకిన్ బ్రో నాకు చాలా హెల్ప్ చేస్తారు. Okay, great. Next, about your trainer, like how was your trainer experience? Was it like a very formal or a friendly, or like how? ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా డౌట్స్ వచ్చినా కూడా అడిగేవాడు. తను ఇంగ్లీష్ క్లాస్ చెప్పేటప్పుడు కూడా మన 1-to-1 క్వశ్చన్ అడిగేవాడు. వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ కనెక్ట్ చేశాడు. దానికి కొంచెం నాకు ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కొద్దిగా హెల్ప్ అయింది, క్లియర్ చేయడానికి కొద్దిగా చాలా హెల్ప్ అయింది. Okay, great. And what was the Rakin support in Bangalore? Rakin support is like a friendly nature. So like తను రావాలని చాలా మీన్స్ రాగానే ఎక్కడన్నా ల్యాబ్ సెషన్ జస్ట్ 5 minutes అయినా వెయిట్ చేయండి, నువ్వు వచ్చి వర్క్ ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి తనకు వచ్చిన స్టూడెంట్స్ ని బాగా ఎక్స్పెక్ట్ మేము ఇలాగా చెప్తాము, ఇలాగా చేస్తాము, ల్యాబ్ సెషన్స్ ఉంటాయి, మీరు ఎనీ టైం కానీ వచ్చి ల్యాబ్ సెషన్స్ చేసుకోండి, ఈ టైం స్లాట్ అయినా మీ టైం అయిపోయిన తర్వాత ఇబ్బంది లేదు, అయిపోయినా కూడా
మీ క్లాస్ 2 hours ఉంటే అయిపోయినా కూడా లంచ్కి వెళ్ళి కావాల్సిన ఈవినింగ్ టైమ్స్లో వచ్చి కావాల్సిన మీ ల్యాబ్ సెషన్స్ కండక్ట్ చేసుకోండి అని బాగా హెల్ప్ చేస్తాను. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. ఐ హ్యావ్ టు నేను బాగా నమ్మాను. లైక్ ఐ విల్ మ్యాక్స్లీ సపోర్ట్ లైక్ విష్ణు అండ్ ఐ నో విష్ణు అండ్ రాకిన్ బ్రో చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తారు. Thanks a lot. Next, what are the highlights of Network Rhinos? What positive things you observed here with the team? టీమ్మేట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునే స్టూడెంట్స్ ఇన్బిల్ట్ గా జాబ్ తీసుకోవాలి, మేము క్రాక్ చేసే అనేది లిమిట్ గా చేశారు నాకు. Okay, thank you. Next, as you got placed in Accenture Network Operations as a network operation engineer, congratulations for that. The question is, what you suggest, like what you recommend for students who are joining Network Rhinos for future? What do you tell your next generation people? నెక్స్ట్ జనరేషన్ మీన్స్ హార్డ్ వర్క్ చేయాలి, ట్రైనర్ తో బాగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా తనతో డిస్కషన్ చేసి ఇంకే మీన్స్ మనకు కానీ ఎనీ ల్యాగింగ్ ఉంటే తనతో డిస్కస్ చేస్తే తనకు సజెషన్స్ ఇస్తాడు, బాగా క్లియర్ గా సజెషన్స్ ఇస్తాడు. అది నాకు బాగా నచ్చింది అనమాట. రాకిన్ విష్ణు అదా చెప్తున్నాను, వాళ్ళు బాగా నాకు సపోర్ట్ ఇచ్చారు. Okay. చెప్పారన్నమాట, ఇది ఈ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఆన్సర్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఓకే ఇది మనము ఇలా రిప్రజెంట్ చేస్తే మనకు ట్రాక్ చేస్తే ఇలాగా ఉంటుంది. వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది నేర్చుకోవాలి. హార్డ్ వర్క్ అనేది మెయిన్ ఉండాలి, Okay, great. ప్రాక్టీస్ ఉండాలి మెయిన్, అండ్ ఆల్సో ప్రాక్టికల్ నాలెడ్జ్, లాజికల్ లాంగ్వేజ్ అనేది బాగుండాలి. ఈ 3 things ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. Okay. నాకు మీరు విష్ణు సార్ చెప్పారు, సో నేను కొద్దిగా ఇంకా నేర్చుకున్నాను. Correct. That's actually true. This has been resulted as per your hard work which you have done so far, and the concentration, because you traveled from long way to study and get job, right? Yeah. And congratulations again, and thanks a lot for joining this meeting, Akhilesh. And I hope in future you become a senior network engineer, then a manager, then a VP level, and become an VTU. Yeah. Yeah. Thanks a lot.